హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి తొమ్మిదవ తరగతి విశాల భారతము అనేటువంటి పాఠంలోనిది భారతదేశము పద్య భాగం. ఇది విశాల భారతదేశము మనది, హిమాలయాలకు నిలయమైనది, ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయముతో మెలగాలి. సో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో విశాల హృదయం కలిగినటువంటి వాళ్ళము. అదే కాకుండా హిమాలయాలు ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రజలంతా వచ్చేసి విశాల హృదయంతోనే మెలుగుతాము. సో అందరితో కలిసిమెలిసి ఉంటాము. మతాలు వేరైతేనేమి, భాషలు వేరైతేనేమి, భారతీయులందరూ అందరము, భారతదేశము సుందరము. మన భారతదేశము చాలా అందమైనటువంటిది. ఆ యొక్క మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఎన్ని మతాలు భాషలు ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి భాషలు ఉన్నప్పటికీ, వేరైనప్పటికీ భారతీయులమందరము ఒక్కటే, మనమందరము ఒకటే అని మన భారతదేశము, అందమైనటువంటి భారతదేశంలో మనం ప్రజలు ఈ విధంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ ద్వేషము రోషము తొలగాలి, ప్రేమ స్నేహము వెలగాలి. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ద్వేషం అనేటువంటిది ఉండకూడదు, ఒకరిపైన ఒకరు ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. రోషము తొలగాలి, రోషం అనేటువంటిది ఉంచుకోకూడదు. ప్రేమతో ఉండాలి, స్నేహము వెలగాలి. బుద్ధ గాంధీల బోధనలే తొలగించును మన వేదనలే. మన యొక్క మనసులో ఉన్నటువంటి వేదనలన్నిటినీ బుద్ధుడి యొక్క మంచి సూత్రాలు, గాంధీ మహాత్ముడు పాటించినటువంటి సూత్రాలని మనం ఆచరించినట్లయితే మన మనసులో ఉన్నటువంటి వేదనలన్నీ తొలగిపోతాయి, మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రేమ పతాకము చేబూని ఐక్య పదంపై పయనిద్దాము. త్యాగశక్తి మన మహాయుధముగా దేశ శత్రువులను ఎదిరిద్దాము. ప్రేమ పతాకం అనేటువంటిది మనము పావురాన్ని ఎగరవేద్దాము. మనమందరము శాంతి స్వరూపముగా ఐక్య పదముతో పయనిద్దాము. మనమందరము ఐకమత్యముతో కలిసిమెలిసి ఉందాము. ఇక్కడ మతము, జాతి భేదం అనేటువంటిది లేకుండా మనము కలిసిమెలిసి ఉందాము. త్యాగశక్తి మన మహా ఆయుధముగా, త్యాగ శక్తిని మనము ఆయుధంగా తీసుకుని దేశ శత్రువులను ఎదిరిద్దాము. దేశ శత్రువులని మనము ఎదిరించగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ, ఇక్కడ మనము ఈ పాఠంలో విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాము. డు, ము, ఊ, లు ప్రథమా విభక్తి. నిన్, నున్, లన్ కూర్చి, గురించి అనేటువంటిది ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్ పట్టి అనేటువంటిది పంచమీ విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్ లోపలన్ అనేటువంటిది షష్ఠీ విభక్తి. అందున్, నన్ సప్తమీ విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటువంటిది సంబోధన ప్రథమా విభక్తి. సో ఈ విధంగా విభక్తులు ప్రత్యయాల గురించి మనము ఈ పాఠంలో తెలుసుకున్నాము. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. దీన్ని గొడ్డలి అంటారు, కట్టెలు కొట్టడానికి ఉపయోగిస్తాము. పార వచ్చేసి చెట్లను నాటడానికి, తర్వాత వచ్చేసి మట్టిని తీసివేయడానికి పారను ఉపయోగిస్తాము. కొడవలు వచ్చేసి పంట పొలాలను కోయడానికి ఉపయోగిస్తాము. నాగలి పంట పొలంను దున్నడానికి ఉపయోగిస్తాము. గుణపం వచ్చేసి యొక్క పెద్ద పెద్ద రంధ్రాలు వేయడం కోసము గుణపం అనేటువంటిది ఉపయోగిస్తాము.